కొడుకు కోసం కృష్ణవేణే కాదు 100 మంది కృష్ణవేణిలను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అండర్స్టాండ్? ఈరోజు మంచి ముహూర్తాలున్నాయని మీ మావయ్య గారు నేను కలిసి మీ శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అమ్మాయి ఎవరింటి కోడలవుతుందో గాని ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. ఈ అమ్మాయిలో ఏదో తెలియని శక్తి ఉందిరా మనోజ్. శక్తి కాదు తాతయ్య, ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది. మీరేం బాధపడకండి, కృష్ణవేణికి నేనున్నాను కదా. మనిద్దరం ఒకే ఇంటికి తోడికోడలుగా వెళ్తే బాగుంటుంది కదా. ఈసారి నీ పెళ్లి నేను చేస్తానక్క, ప్రామిస్. కృష్ణవేణి, ఒకే ఇంటికి మనం తోడి కోడళ్ళుగా వెళ్దామన్నావు, నా పెళ్లి నువ్వు చేస్తాను అన్నావు. ఇంతలో నీ దారి నువ్వు చూసుకున్నావు. అసలు ఏమైంది నీకు? నువ్వెంత మొండిగా ఎందుకు మాట్లాడావు? అసలు ఆ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ మనసులో ఏముందో కనుక్కోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదని నేను అప్పుడప్పుడు చెబుతూ ఉండేదాన్ని. అదే రోజు నిజం చేసావు కృష్ణవేణి. అసలు నువ్వెందుకు ఆ పెళ్లి చేసుకున్నావో తెలుసుకునేదాకా నిన్ను వదిలిపెట్టను కృష్ణవేణి, వదిలిపెట్టను.
ఎవరికే ఫోన్ చేస్తున్నా? కృష్ణవేణికి. వసే వరుణ్, చంద్రకళ, ఇలా రండి. ఆగవే, ఆగు. ఆగవే, ఆగు. అమ్మమ్మ, నీకు ముందే చెప్తున్నాను, ఇంకొకసారి నన్ను అడ్డుకున్నావో నా కాబోయే మామగారింటికెళ్ళి తెడ్డు తీసుకొచ్చి నీ తల పగలు కొడతాను. ఓశ్రీ అమ్మ కడుపు మాడా, ఆ పెళ్లి ఇష్టం లేదు మొర్రో అంటే ఏకంగా మామగారి దాకా వెళ్ళావు, తెడ్డి దాకా వెళ్ళావు. బాగా ముదిరిపోయావే నువ్వు. సర్లే, పో అవతలికి. ఏందే వరం, అది కృష్ణవేణికి ఫోన్ చేస్తుంటే అలా గుడ్లప్పగించి చూస్తావేంది? వద్దని చెప్పు. ఏమ్మా, కృష్ణవేణి అత్తారింటికి వెళ్ళాక ఎలా ఉందో ఏమో, ఆ పిచ్చోడితో ఎలా వేగుతుందో ఒక్కసారి కనుక్కోనివ్వే. కర్మ కర్మ, కృష్ణవేణి ఏ రోజైతే అమ్మా అని పిలిచిందో అప్పుడే నువ్వు వయసు గడ్లా కరిగిపోయావే. ఛీ. హలో కృష్ణవేణి. హలో, ఎవరు? నమస్తే అండి, నేను కృష్ణవేణి అక్క అలివేణి మాట్లాడుతున్నాను. అలివేణి, నేను మయూరిని. బావున్నావా? బాగున్నానండి. మీ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ అందరూ బావున్నారు కదా? అందరూ బాగున్నారండి. మీ ఇంట్లో సూర్యకాంతానికి తక్కువ, ఛాయాదేవికి ఎక్కువ అన్నట్టుగా ఒక ఆవిడుంటుంది. మా అమ్మమ్మ. ఆవిడెలా ఉంది? బాగుందండి. అలాగే. మయూరి గారు, ఒకసారి కృష్ణవేణితో మాట్లాడాలి. పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాక తను ఫోన్ చేయలేదు, మేము ఫోన్ చేయలేదు. ఎలా ఉందో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ ఇస్తారా? కృష్ణవేణి, నువ్విందాక పూజ చేసి మా ఇంట్లో స్ట్రాంగ్ అయ్యావు. ఇప్పుడు మీ ఇంట్లో నిన్ను వీక్ చేస్తాను చూడు. హలో. సారీ అలివేణి. ఏమైందండి? ఏం చెప్పను, ఎలా చెప్పను? మా ఇంటి నుంచి కాల్ వస్తే కృష్ణవేణి ఇవ్వద్దు అని చెప్పింది అలివేణి. అసలు మీ పేరు చెప్పినా, మీ గురించి చెప్పినా అసహించుకుంటోంది. ఆశీర్వాదం కోసం ఇంటికి వెళ్తే ఆడబిడ్డను కూడా చూడకుండా అసహించుకున్నారు. మా వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళ మొహాలు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అంది అలివేణి. సారీ అలివేణి, ఇంకోసారి ఫోన్ చేయొద్దు. ఉంటాను.
కావడం లేదు. మయూరి గారు, కృష్ణవేణి మిమ్మల్ని అసహించుకుంటోంది, మాట్లాడాలని చెప్పిందని చెప్తుందమ్మా. చెల్లి చెల్లి గోడ మీద బల్లి అని ఫోన్ చేసినందుకు నీ తిక్క కుదురుండ్లా? కృష్ణవేణి ఎంత స్వార్థపరురాలో ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందిగా. అమ్మమ్మ, ఈ మాటలన్నీ కృష్ణవేణి అనలేదు, మయూరి గారు చెప్పారు. అదేలే, నీ చెల్లి చెప్పమంటేనే ఆవిడ చెప్పుంటుంది. నేను నమ్మను. నీలాంటి అబద్ధాల కోర్లు ఇంటికొక్కరైనా ఉంటారు. ఏమే, జమీందారు వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కృష్ణవేణి అనే ఉంటుంది. లేదమ్మా, ఎవరెన్ని చెప్పినా కృష్ణవేణి మన గురించి చెడుగా మాట్లాడదు. కృష్ణవేణి ఇంటిని పుట్టింటిగా మురిసిపోయింది. మురిసిపోయింది కాదు, మరిచిపోయింది. ఈ ఇంటిని దేవాలయంగా, మేనమామే దేవుడిగా గుండెల్లో పెట్టుకుంది. గడప దగ్గర కృష్ణవేణి పెట్టిన ప్రతి కన్నీటి బొట్టు తనకి మన మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. ఏ ఆడబిడ్డైనా పుట్టింటి వాళ్ళ గురించి ప్రాణం పోయిన అత్తింట్లో చెడుగా చెప్పదు. కృష్ణవేణి ఆ మాటలు చెప్పుండదు. మళ్ళీ మీటింగ్ ఏంటి? అల్లుడు గారు, అలివేణి కృష్ణవేణికి ఫోన్ చేసింది. ఇంకోసారి ఫోన్ చేస్తే కాళ్ళు విరగొడతానని మీ మేనగోళ్ళని అందంట అల్లుడు గారు. అవమ్మా, నీది నోరా లేకపోతే చెత్తకుప్ప. అలివేణి, ఇంకొకసారి కృష్ణవేణికి ఫోన్ చేయడం కానీ అక్కడి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కానీ చేయొద్దు. నీకు కృష్ణవేణి చెల్లుందనే విషయాన్ని నువ్వు మర్చిపో, లేదంటే చంపేస్తా. చంపేయండి నాన్న, చంపేయండి. ప్రేమగా పెంచేది మీరే, ఆప్యాయంగా చూసుకున్నది మీరే.
గొప్పగా చెప్పేది మీరే. నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునేది మీరే. తిట్టాలనుకున్నా చంపాలనుకున్నా అన్ని హక్కులు మీవే నాన్న. చంపేయండి. ఆడపిల్లల్ని పిచ్చిగా ప్రేమించడం ఎందుకు? అంతే పిచ్చిగా ద్వేషించడం ఎందుకు నాన్న? కృష్ణవేణి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఆశీర్వదించలేదు. అది మీరు కోపంతో చేశాననుకుంటున్నారు. కాదు, అది కూడా ఒకలాంటి పిచ్చి ప్రేమతోనే చేశారు నాన్న. అలివేణి, అలివేణి మాట్లాడుతున్నాను, మీ కూతురుగా కాదు. కృష్ణవేణి అక్కగా మాట్లాడుతున్నాను. కృష్ణవేణి అక్కగా మాట్లాడుతున్నాను. కృష్ణవేణి అక్కగా మాట్లాడుతున్నాను. కృష్ణవేణి అక్కగా మాట్లాడుతున్నాను. మీరు మేనకోడల్ని మర్చిపోయినంత సులభంగా నేను మర్చిపోలేదు నాన్న. మర్చిపోలేను. మేనరికాన్ని చంపుకున్నంత సులభంగా నా చెల్లి మీదున్న ప్రేమను చంపుకోలేను నాన్న. చంపుకోలేను. మీది రక్త సంబంధం కావచ్చు, మా ఇద్దరిది అంతకంటే ఎక్కువ నాన్న. ఎక్కువ. పెట్టేలా తను చెప్పిన ప్రతి మాటకు తన మనసు ఎంత గాయపడుంటుందో, తనెందుకలా మాట్లాడాల్సి వచ్చిందో కృష్ణవేణికి తెలుసు. ఈ పెళ్లి చేసుకుని తప్పు చేసుండొచ్చు, కానీ ఎందుకిలా చేసిందో తెలుసుకోండి నాన్న. కృష్ణవేణి అక్కగా చెప్తున్నాను, ఏదో ఒక కారణం లేకపోతే తప్ప కృష్ణవేణి ఈ పెళ్లి చేసుకోదు. ఇది ముమ్మాటికే నిజం. చెల్లి మీద అక్క ప్రేమ వరదలో కట్ల తెంచుకుని వచ్చుండ్లా. చిచి, ఈ ఇంట్లో వాళ్ళందరినీ మార్చడం ఎప్పటికవుతుందో ఏమో. ఈ పెళ్లి చేసుకుని తప్పు చేసుండొచ్చు, కానీ ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోండి నాన్న. వీరభద్రం, బ్యాంకు పని మీద చాలా మంది రైతులతో ఈ రోజు మాట్లాడాలి. కారు లేదు, నీ బైక్ ఒకసారి తీసుకురా, ఇద్దరం వెళదాం. అలాగే అన్నయ్య.